రైతులు నేల పరీక్ష అనేది చేయించుకుంటూ ఉంటారు. ఆ నేల పరీక్ష చేయించుకున్న తర్వాత వాళ్ళకి సాయిల్ హెల్త్ కార్డ్ లేదా నేల ఆరోగ్య పత్రం అనేది వారి దగ్గర అందుబాటులోకి వస్తుంది. కానీ చాలా మంది రైతులకి ఆ నేల ఆరోగ్య పత్రాన్ని లేదా సాయిల్ హెల్త్ కార్డ్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒక ప్రధాన సమస్య. ఈ నేల ఆరోగ్య పత్రం అనేది సాధారణంగా ఈ రకంగా ఉంటుంది. మొట్టమొదటిగా నేల ఆరోగ్య పత్రంలో రైతు వివరాలు ఉంటాయి. రైతు పేరు, అతని తండ్రి పేరు, అతను ఏ మండలంలో ఉన్నాడు, ఏ గ్రామం నుంచి ఉన్నాడు, అతని జిల్లా ఏది, అతని ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, ఇటువంటి వివరాలన్నీ నమోదు చేస్తారు. దాని తర్వాత ఈ నమూనాని ఏ సమయంలో సేకరించారు. ఉదాహరణకి మనం చూస్తున్న ఆరోగ్య పత్రంలో నవంబర్ 11, 2025లో దీన్ని సేకరించారు. దీని ప్రకారం ఈ ఆరోగ్య పత్రాన్ని 2 సంవత్సరాల పాటు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆరోగ్య పత్రానికి సంబంధించిన మొత్తం డేటాని నేల ఆరోగ్య పత్రానికి సంబంధించిన వెబ్సైట్లో దీన్ని పొందుపరుస్తాం. ఈ విధంగా ఈ ఆరోగ్య పత్రానికి సంబంధించిన డేటాని మనం ఎప్పుడైనా ఎక్కడైనా కూడా దీన్ని మళ్ళీ తిరిగి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మట్టి పరీక్ష ఫలితాల విషయానికి వస్తే దీనిలో మనం 12 రకాల అంశాల గురించి ఇక్కడ వివరాలు అందజేయడం జరుగుతుంది. ఈ నేల ఆరోగ్య పత్రంలో మనం మొట్టమొదటిగా సూచించే అంశం నేల ఉదజని సూచిక. pH అనేది కనుక నేలలో 6.5 కన్నా తక్కువగా ఉన్నట్లయితే దానిని మనం ఆమ్ల నేలగా అర్థం చేసుకోవాలి. ఇటువంటి నేలల్ని మనం సరి చేసుకోవాలంటే సాధారణంగా సున్నం వేసుకోవాలి. సున్నం అనేది సాధారణంగా మనం 3 నుంచి 6 టన్నుల వరకు ఎకరానికి రికమెండ్ చేస్తూ ఉంటాం. ఈ రికమెండేషన్ అనేది మరీ ఎక్కువ నేలలో ఆమ్ల శాతం ఉన్నట్లయితే మరొక పరీక్ష చేసి సున్నం ఎంత మోతాదులో వేయాలి అనే అంశాన్ని ఆరోగ్య పత్రంలో పొందుపరుస్తారు. నేల ఉదజని సూచిక కనుక 6.5 నుంచి 7.5 మధ్యలో ఉన్నట్లయితే అది సాధారణమైన నేల. దానిలో ఉదజని సూచిక అనేది తటస్థ స్థాయిలో ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఇటువంటి నేలల్లో మనం ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అదే నేలలో కనుక 7.5 కన్నా ఉదజని సూచిక కన్నా ఎక్కువ ఉన్నట్లయితే దానిని మనం క్షార నేల కింద అనుకోవచ్చు. ఇటువంటి నేలల్లో సరైన పంట తీసుకోవాలంటే పచ్చిరొట్ట పైర్లు కానీ సేంద్రియ ఎరువులు కానీ ఉపయోగించినట్లయితే ఈ నేలల్లో మంచి పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేలల్లో ఉదజని సూచిక కనుక 8.5 కన్నా ఎక్కువ ఉంటే మనం తప్పనిసరిగా నేలలో జిప్సం వాడుకోవాలి. నేలలో జిప్సం వేసుకున్నప్పుడు నేలకి తడి పెట్టి జిప్సం నేలలో ఇంకేటట్టు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. క్షార నేలల్లో తక్కువ క్షారం ఉన్నా ఎక్కువ క్షారం ఉన్నా కూడా జింకు వాడకం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. రెండో ప్రధానమైన అంశం నేలలో ఉండే లవణ సూచిక. దీని ఆధారంగానే నేలలు చౌడు నేలలా లేదా ఉప్పు నేలలా అనేది మనం నిర్ణయిస్తాం. నేలల్లో కనుక లవణ సూచిక 0.8 కన్నా తక్కువ ఉన్నట్లయితే అది సాధారణమైన నేల. అది అన్ని పంటలకు కూడా ఆ నేల అనుకూలంగా ఉంటుంది. అదే నేలలో కనుక లవణ సూచిక 0.8 నుంచి 1.6 వరకు ఉన్నట్లయితే కొన్ని ఉప్పుకు సున్నితమైన పంటలకు ఇది కీలకమైన స్థాయి. ఉదాహరణకి మొక్కజొన్న, ఆపరాలు, జొన్న, నూనె గింజల పంటలు ఇటువంటి వాటికి ఈ స్థాయిలో ఉంటే అది కొంచెం కీలకమైన స్థాయి కింద చెప్పుకోవచ్చు. 1.6 నుండి 2.5 వరకు ఉన్నట్లయితే ఉప్పును తట్టుకునే పంటలకు కూడా ఇది కీలకమైన స్థాయి. ఉదాహరణకు ప్రత్తి, రాగి, కుసుమ ఇటువంటివి కొంతవరకు ఉప్పును తట్టుకోగలుగుతాయి. కానీ ఈ స్థాయి అనేది వాటికి కూడా కీలకమైన స్థాయి. లవణ సూచిక 2.5 కన్నా ఎక్కువ ఉండడం అనేది అన్ని పంటలకి కూడా హానికరమైన స్థాయి. నేల ఆరోగ్య పత్రంలో అన్నిటికన్నా ముఖ్యమైన సూచిక సేంద్రియ కర్బనం. సేంద్రియ కర్బనం అనేది నేలకి జీవం లాంటిది. మన తెలంగాణ రాష్ట్ర నేలలో సాధారణంగా సేంద్రియ కర్బనం అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంది. సేంద్రియ కర్బనం స్థాయిని మనం 3 రకాలుగా వర్గీకరిస్తాము. నేలలో 0.5% కన్నా తక్కువ ఉన్నట్లయితే సేంద్రియ కర్బనం తక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఇటువంటి నేలల్లో పచ్చిరొట్ట ఎరువులను ఎక్కువగా సాగు చేసుకోవాలి. పశువుల ఎరువులు కూడా వీలైనంత ఎక్కువగా వాడుకోవాల్సి ఉంటుంది. 0.5 నుండి 0.75 వరకు ఉన్నట్లయితే దాన్ని మధ్యస్థమైన సేంద్రియ కర్బనం కలిగి ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఈ నేలల్లో సేంద్రియ ఎరువులను వాడడం అనేది కొనసాగించాలి. 0.75 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే సేంద్రియ కర్బనం మంచి స్థాయిలో ఉన్నట్టు. ప్రస్తుతం మనం ఏ పద్ధతి అయితే పాటిస్తున్నామో వ్యవసాయం మనం సాగులో అదే పద్ధతిని కొనసాగించాలి. మనకు రకరకాల సేంద్రియ పదార్థాలు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకి జనుము, జీలుగా లాంటి పంటలను సాగు చేసుకోవడము, లేదా పశువుల ఎరువులను వేసుకోవడము, లేదా వర్మీ కంపోస్ట్ లాంటివి వేసుకోవడము, ఇటువంటి వాటన్నిటిని కూడా మన నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచుకోవడానికి వాడుకోవచ్చు. నేలలో ప్రధాన పోషకాల విషయానికి వచ్చేటప్పటికి మనం లభ్య నత్రజని గురించి మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాము. దీనిని రైతులు యూరియా రూపంలో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మన నేలలో స్థాయి ఎకరాకు 112 కిలోల కన్నా తక్కువ ఉన్నట్లయితే నేలలో నత్రజని అనేది తక్కువగా ఉన్నట్టు. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నేలలో తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు సూచించిన మోతాదు కంటే 30% నత్రజనిని ఎక్కువ చేసుకుని పంటకి ఇవ్వాల్సి ఉంటుంది. అదే నేలలో కనుక 112 నుంచి 224 కిలోల మోతాదులో కనుక నత్రజని ఉన్నట్లయితే దానిని మధ్యస్థ స్థాయిగా చెప్పుకుంటాము.
దీనిలో మనం పంటకు సిఫారసు చేసిన మోతాదుని మాత్రమే పంటకి ఇవ్వాల్సి ఉంటుంది. అదే నేలలో గనక 224 కిలోల కన్నా ఎకరాకు ఎక్కువ నత్రజని కనుక ఉన్నట్లయితే నేలలో లభ్య నత్రజని స్థాయి అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టు. పంటకి సిఫార్సు చేసిన మోతాదు కన్నా 30% తగ్గించి వేసుకోవాలి. మన నేలల్లో సాధారణంగా నత్రజని స్థాయి అనేది 93% నేలల్లో తక్కువగానే ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో. నత్రజని యూరియా రూపంలో మాత్రమే కాకుండా ఇతర పద్ధతుల ద్వారా కూడా నేలకు అందించడానికి రైతులు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ప్రధానమైన పోషకాల్లో లభ్య భాస్వరం, ఇది సాధారణంగా మన నేలల్లో చాలా వరకు ఎక్కువ మోతాదులోనే ఉంది. నేలలో లభ్య భాస్వరం స్థాయి గనక 10 కేజీల కన్నా తక్కువ ఉంటే దానిని మనం తక్కువ స్థాయిలో ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఇటువంటి పంటలకు నేలలో మనం సూచించిన మోతాదు కంటే 30% ఎక్కువ చేసి వేసుకోవాలి. అదే నేలలో లభ్య భాస్వరం స్థాయి కనుక 10 నుండి 24 కిలోల మధ్యలో ఉన్నట్లయితే ఎకరాకు దానిని మధ్యస్థ స్థాయి కింద గుర్తించాలి. దీనిలో సాధారణ మోతాదులో మాత్రమే భాస్వరాన్ని అందించాలి. 24 కిలోల కన్నా ఎక్కువ స్థాయిలో కనుక లభ్య భాస్వరం ఉన్నట్లయితే అది అధిక మోతాదులో ఉన్నట్టు. దీనిలో 30% భాస్వరాన్ని తగ్గించి వాడుకోవాలి. భాస్వరం లోపం వచ్చినప్పుడు మొక్కలు ఊదా రంగుకు మారడము, ఆకులు ఊదా రంగుకు మారడం అనేది మనం గమనించవచ్చు. ముఖ్యమైన పోషకం పొటాషియం. సాధారణంగా మన నేలల్లో పొటాషియం స్థాయి అనేది తెలంగాణ నేలల్లో సరిపడా ఉంది. ఉదాహరణకు ఎకరాకు కనుక 58 కిలోల కన్నా తక్కువ స్థాయిలో పొటాషియం ఉన్నట్లయితే ఆ నేలలో పొటాషియం స్థాయి తక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. పొటాషియం స్థాయి నేలలో కనుక తక్కువగా ఉన్నట్లయితే సూచించిన మోతాదు కన్నా మనం 30% పెంచి వేసుకోవాల్సి ఉంటుంది. 58 నుండి 136 కిలోలు ఎకరానికి ఉన్నట్లయితే నేలలో పొటాషియం స్థాయి మధ్యస్థము. దీనిలో సాధారణంగా మనం సిఫార్సు చేస్తున్న మోతాదు మాత్రమే వేసుకోవాలి. 136 కిలోల కన్నా పొటాషియం స్థాయి ఎకరాలో ఎక్కువ ఉన్నప్పుడు దానిని అధిక స్థాయి కింద గుర్తించి రికమెండ్ చేసిన పొటాషియంను 30% తగ్గించి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. నేలలో పొటాషియం తగ్గినప్పుడు పంటలలో ఆకుల వెంబడి పసుపు రంగుగా మారి ఎండిపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. మొక్కజొన్న, పత్తి ఈ 2 పంటల్లో కూడా పంటలో కనిపించే లోప లక్షణాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. అంచుల వెంబడి ఆకు ఎండిపోయినట్టు ఉంటుంది. ద్వితీయ పోషకాల విషయానికి వచ్చినప్పుడు మనం ఎక్కువగా మాట్లాడుకునే ద్వితీయ పోషకం గంధకం. ఇది నేలలో 10 ppm కన్నా తక్కువ ఉన్నట్లయితే నేలలో దాని స్థాయి తక్కువ కింద అర్థం చేసుకొని ఎకరానికి 200 నుండి 400 కిలోల జిప్సంని వేసుకోవాల్సి ఉంటుంది. 10 ppm కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఎటువంటి గంధకాన్ని వేయాల్సిన అవసరం లేదు. లోపం వచ్చినప్పుడు పంట యొక్క చివరి ఆకులు పసుపు రంగుగా మారడం గమనించవచ్చు. సూక్ష్మ పోషకాల్లో జింక్ ప్రధానమైన సూక్ష్మ పోషకం. ఇది మన నేలల్లో దీని స్థాయి కూడా చాలా తక్కువగా ఉంది. 0.6 ppm కన్నా తక్కువ ఉన్నప్పుడు మనం ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. పంట కాలంలో కనుక మనం లోపం గమనించినట్లయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను లీటర్ నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లుగా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. చౌడు నేలల్లో జింకు లోపం అనేది మనం సర్వసాధారణంగా గమనిస్తూ ఉంటాము. ప్రతి రబీ పంట కాలంలో జింకు వేసుకోవడం అనేది రైతులు పాటించాలి. 0.6 ppm కన్నా ఎక్కువ ఉన్నప్పుడు నేలలో కావలసినంత స్థాయిలో జింకు ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఇటువంటి నేలల్లో జింక్ సల్ఫేట్ నేలకు వేయవలసిన అవసరం ఉండదు. జింక్ లోపం వచ్చినప్పుడు వరి ఆకుల్లో అయితే తుప్పు మచ్చల్లాగా ఏర్పడి ఆకులు పెళుసుగా మారతాయి. మొక్కజొన్నలో చివరి ఆకులు తెల్ల మొగ్గలాగా మారతాయి. చీనీ నిమ్మలో ఈ ఈనెల మధ్య పసుపు రంగుగా మారడాన్ని గమనించవచ్చు. ఇదే విధమైన సిమ్టమ్స్ను మనం అపరాల పంటల్లో కూడా గమనించవచ్చు. మరో ముఖ్యమైన పోషకం ఈ మధ్య కాలంలో తెలంగాణ నేలల్లో ఎక్కువగా లోపం కనిపిస్తున్న పోషకం బోరాన్ కింద చెప్పుకోవచ్చు. నేలలో కనుక స్థాయి 0.52 ppm కన్నా తక్కువ ఉన్నప్పుడు ప్రస్తుత పంటకి బొరాన్ అవసరం అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎకరానికి 4 కిలోల బొరాక్స్ను వేసుకోవాలి. పంట కాలంలో కనుక లోపం కనిపిస్తున్నప్పుడు 1 గ్రాము బొరాక్స్ను లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. పంటలలో బొరాన్ లోపించినప్పుడు చివరి ఆకులు ముడుచుకుపోయి పెళుసుగా మారడం అనేది మనం సాధారణంగా గుర్తిస్తూ ఉంటాము. క్యాలీఫ్లవర్ లాంటి వాటిలో మధ్యలో ఖాళీ ఏర్పడడం అనేది బొరాన్ లోప లక్షణం. 0.52 ppm కన్నా బొరాన్ స్థాయి కనుక ఎక్కువగా ఉన్నప్పుడు నేలలో కావలసిన బోరాన్ లభ్యంలో ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇనప లోపం అనేది ఆరుతడి విధానంలో సాగు చేసుకునేటప్పుడు ఈ లోపం అనేది సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ఆకులు లేత పసుపు రంగులోకి మారి తెల్లబడిపోవడం అనేది సాధారణంగా మనం గమనించే లోప లక్షణం. నేలలో స్థాయి గనక 4 ppm కన్నా తక్కువగా ఉన్నప్పుడు నేలలో ఇనుము స్థాయి తక్కువగా ఉన్నట్టు. ఇటువంటి నేలల్లో లీటర్ నీటికి 1 నుండి 5 గ్రాముల అన్నబేదిని
నీటిలో కలిపి స్ప్రే చేయాలి. ఈ అన్నబేదిని కలిపి స్ప్రే చేసుకునేటప్పుడు నిమ్మ ఉప్పు కానీ నిమ్మరసం కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఇనుము లభ్యత అనేది పంటకి అందుతుంది. అదే 4 ppm కన్నా ఎక్కువగా ఇనుము గనక ఉన్నట్లయితే నేలలో సరిపడా స్థాయిలో ఇనుము ఉన్నట్టు. ఇటువంటి నేలల్లో పిచికారీ లేదా నేలకు అందించడం అనేది అవసరం ఉండదు. మరో ముఖ్యమైన సూక్ష్మ పోషకం మ్యాంగనీస్. తెలంగాణ నేలలో దీని స్థాయి చాలా వరకు సరిపడానే ఉంది. 2 ppm కన్నా తక్కువగా ఉన్నప్పుడు నేలలో మ్యాంగనీస్ స్థాయి తక్కువగా ఉన్నట్టు గమనించాలి. పంటకాలంలో లోపం కనిపించినట్లయితే మ్యాంగనీస్ సల్ఫేట్ ని లీటర్కు 5 గ్రాముల చొప్పున కలిపి వారం రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. అదే నేలకు వేసుకోవాల్సిన అవసరం ఏర్పడినట్లయితే ఎకరానికి 10 కిలోల మ్యాంగనీస్ సల్ఫేట్ ని నేలకు అందించవలసి ఉంటుంది. 2 ppm కన్నా ఎక్కువ ఉన్నప్పుడు నేలలో కావలసినంత మ్యాంగనీస్ లభ్యతలో ఉన్నట్టు గమనించాలి. సూక్ష్మ పోషకాల్లో మరో ముఖ్యమైన పోషకం రాగి లోపం గనక నేలలో ఉన్నట్లయితే రాగి స్థాయి 0.2 ppm కన్నా తక్కువగా ఉంటుంది నేలలో. ఇటువంటి పంటల్లో ఎకరానికి 2 కిలోల కాపర్ సల్ఫేట్ అనేది నేలకు వేసుకోవాలి. దీన్ని 2-3 సంవత్సరాలకు ఒకసారి దుక్కిలో వేసుకున్నట్లయితే రాగి లోపాన్ని సరిచేసుకోవచ్చు. 0.2 ppm కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే కావలసినంత రాగి లభ్యంలో ఉన్నట్టుగా మనం గమనించాలి. ఎటువంటి నేల యాజమాన్యం చేయవలసిన అవసరం ఉండదు. మనం తీసుకున్న ఉదాహరణ ప్రకారం మన నేలలో ఉదజని సూచిక అనేది 8.2 కింద ఉంది. ఈ నెలలో క్షారం ఉన్నట్టుగా గుర్తించాలి. మనం ఏ పంట వేసుకున్నప్పటికి కూడా ఖరీఫ్కి ముందు కానీ అవకాశం ఉన్నప్పుడు పచ్చి రొట్ట పైరు సాగు చేసుకున్నట్టయితే క్షారాన్ని సరి చేసుకోవచ్చు, సరైన దిగుబడిని పొందవచ్చు. లవణ సూచిక అనేది 0.17గా ఉంది కాబట్టి ఇది సాధారణమైన నేల, మనం ఎటువంటి యాజమాన్యం చేయక్కర్లేదు. సేంద్రియ కర్బనం స్థాయికి వచ్చినప్పుడు ఇది 0.6% ఉంది. ఇది మధ్యస్థ స్థాయిలో ఉంది. మనము నేలలో సేంద్రియ పదార్థాలని వాడడం అనేది కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఏ రకంగా వ్యవసాయం చేస్తున్నారో అదేవిధంగా నేలకు సేంద్రియ పదార్థాలను అందిస్తూ వ్యవసాయం చేసుకోవాలి. లభ్య నత్రజని నేలలో స్థాయి చాలా తక్కువగా ఉంది. ఫారెస్ట్ చేస్తున్న పంట ఏ పంట అయితే వరి, మొక్కజొన్న అయితే మొక్కజొన్న, ఏ పంట అయినా సరే సిఫారసులో ఉన్న మోతాదు కన్నా 30% మోతాదు పెంచి వేసుకోవాలి. ఉదాహరణకు మనం వరి విషయాన్ని తీసుకుంటే మనం 120 కిలోల లభ్య నత్రజని అనేది మనం హెక్టేర్కి రికమెండ్ చేస్తున్నాము. దానిని మనం 30% పెంచుకొని 150 కిలోల వరకు కూడా మనం దీనిని వేసుకోవాల్సి ఉంటుంది. అదే ఎకరానికి సాధారణంగా వేస్తున్నప్పుడు 105 కిలోల యూరియాని మనము సిఫారసు చేస్తుంటాము. దానిని రైతులు ఒక సంచి DAP వేసి మిగతాది యూరియా రూపంలో మొదటగా 20-25 కిలోలు యూరియా వేసి తర్వాత 2 సార్లుగా యూరియాని అందిస్తారు. దీన్ని మనం పెంచి వేసుకోవాలి. మొదటిసారి కూడా 10 కిలోలు పెంచి తర్వాత 2 దఫాల్లో కూడా 10 కిలోల యూరియాని పెంచి వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ నేలల్లో పచ్చి రొట్ట పైర్లు సాగు అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ ఆరోగ్య పత్రంలో మిగతా పోషకాలు భాస్వరం కానీ పొటాషియం కానీ మధ్యస్థ స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఎంతవరకు సిఫారసు ఉందో ఆ పంటకు అంత మోతాదులో మాత్రమే మనము వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇతర సూక్ష్మ పోషకాలు కూడా సరిపడా స్థాయిలో తగినంత ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఉప పోషకాలు కానీ సూక్ష్మ పోషకాలు కానీ నేలకు వేయవలసిన అవసరం లేదు. ఈ విధంగా మన ఆరోగ్య పత్రం ఆధారంగా మనము ఎరువుల యాజమాన్యం కనుక చేపట్టినట్టయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. నేల ఆరోగ్యాన్ని పూర్తిగా సూటి ఎరువుల రూపంలో మాత్రమే కాకుండా వివిధ రకాల పద్ధతులను కలగలిపి పచ్చిరొట్ట పైర్లు సాగు చేసుకుంటూ జీవన ఎరువులు కలిపి వాడుకుంటూ సేంద్రియ ఎరువులు వేసుకొని సరైన సమయంలో నేలని సరైన పద్ధతిలో సరైన మోతాదులో వేసుకుని పంట వ్యర్థాలను కాల్చకుండా కాంప్లెక్స్ ఎరువులను తక్కువ వాడుకుంటూ చేసినట్లయితే నేల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు.